చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని మొదట్లో అన్నది రేవంత్ సర్కార్. కానీ 111 జీవో పరిధిలోని ట్విన్ రిజర్వాయర్స్ పరివాహక ప్రాంతంలో సింహభాగం ఓఆర్ఆర్ అవతల ఉంది. విచ్చలవిడి అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి 111 జీవో పరిధిలోని అనేక ప్రాంతాలు. ఇప్పుడు ఈ కట్టడాలపై హైడ్రా కన్నుపడింది. అందుకే హైడ్రా పరిధిని హద్దులు దాటించాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. దాని తగ్గట్టే నెక్స్ట్ స్పాట్ పడబోయేది వీటికే అని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంతేకాదు, కూల్చివేతలకు సంబంధించిన నోటీస్ విషయంలో హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. నోటీసులు పేరు చెప్పి హైడ్రా పనులు అడ్డుకోవాలని చూసేవారి ఎత్తుగడలకు చెక్ పెట్టేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అధికారం కూడా ఆ సంస్థకే కట్టబెట్టాలని నిర్ణయించింది. కూల్చివేతలకు మరోసారి ముహూర్తం సెట్ చేస్తున్నట్టున్నారు హైడ్రా అధికారులు. బుల్డోజర్లు ఈసారి ఔటర్ రింగ్ రోడ్ దాటి 111 జీవో పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల వైపు దూసుకెళ్లడానికి సరంజామా రెడీ చేసుకుంటున్నాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. నెక్స్ట్ స్టాప్ మొయినాబాదే కావచ్చనే ఊహాగానాలకు కొదువే లేదు. మొయినాబాద్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 46 నిర్మాణాలు ఎన్ని ఎకరాలు అవి విస్తరించాయో వాటి సర్వే నంబర్లతో సహా లిస్ట్అవుట్ చేసిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటమే ఇలాంటి ప్రచారాలకు కారణం. 4 టీములుగా డివైడ్ చేసి ఉన్న ఈ లిస్టులో ఉన్న డీటెయిల్స్ చూస్తే టార్గెట్ పెద్దగానే ఉన్నట్టు ఉంది. ఇప్పటికే మున్సిపల్ రెవెన్యూ అధికారులు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కిషన్గూడ, రాళ్లగూడ, బండ్లగూడ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని కాలనీలు, మొయినాబాద్ పరిధిలోని చిల్కూరు, సురంగల్, కనకమామిడి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై సమాచారాన్ని సేకరించారనే ప్రచారం జరుగుతోంది. శంషాబాద్ మున్సిపాలిటీ, బండ్లగూడ, జాగీర్, మొయినాబాద్ మండలాల్లో అనుమతులు లేని నిర్మాణాల లెక్కింపుకు గ్రౌండ్ లెవెల్లో పర్యటించి లెక్కలు తీస్తున్నారని, అసలు అనుమతులు పొందారా, వస్తే ఆ అనుమతుల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే వివరాలు కూపిలాగి వాటిని ఏం చేయాలనే నిర్ణయానికి రానున్నారనేది టాక్. జాబితా ప్రకారం చూస్తే మొయినాబాద్లోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో వ్యక్తులు, సంస్థల ఖాతాలో ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి. వాటిలో నెక్స్ట్ కూలబోయి ఇవే అంటూ ప్రచారం అవుతున్న నిర్మాణ లిస్టులో మొయినాబాద్ హిమాయత్ నగర్ గ్రామ పంచాయతీలో శ్రీనివాస పద్మావతి డెవలపర్స్ 17 ఎకరాలు, డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి 11.34 ఎకరాలు, బాకారం జాగీర్లో డ్రీమ్ వ్యాలీ 63 ఎకరాలు, నాగిరెడ్డిగూడలో నందన్ సింగ్ 36.27 ఎకరాలు, కాసింబోలి గ్రామ పంచాయతీ పరిధిలో సిటీ స్క్వేర్ 20 ఎకరాలు, కనకమామిడిలోని ఎన్ఆర్ఐ కాలనీలో 2, సురంగల్లోని ప్రెస్టీజ్ డెవలపర్స్, ఏఎంఆర్ ఫ్రేమ్స్ 5, చిలుకూరులోని కల్పవృక్ష సమృద్ధి లేఅవుట్, స్వాగత్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్ సైడ్ ఫార్మ్స్, బసిరెడ్డి భువన్ సాగర్ ఫార్మ్ ప్లాట్స్, బృందావన్ ఫార్మ్ ప్లాట్స్, బగీచా లేఅవుట్స్, దయాల్ గార్డెన్, డైమండ్ లేఅవుట్, రెడ్డిపల్లిలోని పామ్ స్వింగ్ రిసార్ట్స్, చిన్నమంగళారంలోని ప్రగతి రిసార్ట్స్తో పాటు అప్పారెడ్డిగూడ, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామ పంచాయతీల్లోని వివిధ సర్వే నంబర్లలోని కట్టడాలున్నాయి. నిజంగానే కూల్చేస్తారా అంటే ఇటు సీఎం రేవంత్ నుంచి, అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి అవుననే సమాధానం వస్తుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, పరిధి దాటితే అంతే సంగతులు అంటూ ముక్కుసూటిగా వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జంట నగరాల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట చెరువులను ఆక్రమిస్తే చూసు ఎలా ఊరుకుంటా, శ్రీమంతులేమో ఫామ్ హౌస్లు, విల్లాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ డ్రైనేజీని ఈ చెరువులో వదిలేస్తే ప్రజలు ఆ నీటిని తాగాల్సి వస్తే ప్రజాప్రతినిధిగా నేను ఫ్లాప్ అయినట్టే కదా అనేది రేవంత్ మాట. అందుకే ఎవరైనా ఐ డోంట్ కేర్, ఈ విషయంలో నేను హైడ్రా ఇద్దరం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చేశారు రేవంత్ రెడ్డి. ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.
ఇటు హైడ్రా కూడా అస్సలు తగ్గట్లేదు. అర్జునుడికి చెట్టు మీదున్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు హైడ్రాకి ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలు తప్ప మరేవి టార్గెట్ కాదన్నట్టు ఉంది సిచ్యువేషన్. ఫలానా ఏరియాలో చెరువు ఆక్రమించేశారు, కాస్త ఓసారి ఇటు చూడండి అని ఫిర్యాదు వస్తే చాలు చలో అనేస్తున్నారు అధికారులంతా. టేపులు పట్టుకొని సర్వేలు చేస్తూ వణుకు పుట్టిస్తున్నారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మ్యాపులు పట్టుకొని ఫీల్డ్లోకి దిగడంతో బెంబేలెదుతున్నారు కబ్జాదారులంతా. అంగుళం తేడా వచ్చిన అంతే సంగతులు. ముందు నోటీసులు ఇవ్వకుండా అలా ఎలా కూల్చేస్తారనే ప్రశ్నకు మేం నోటీసులు ఇవ్వం, డైరెక్ట్ అటాకే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంతేకాదు ఓఆర్ఆర్ పరిధిలో ఎలాంటి ఆక్రమణ తొలగించాలన్నా నోటీసులు ఇచ్చే అధికారాన్ని హైడ్రాకే కట్టుబెట్టాలని రేవంత్ సర్కార్ ఫిక్స్ అయింది. ఎందుకంటే చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తొలగించాలంటే ఇరిగేషన్, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, వాల్టా ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి నోటీసులు తెచ్చుకొని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ హైడ్రా వర్క్స్కి అడ్డుపడుతున్నారు కొందరు. అందుకే ఈ గందరగోళానికి చెక్ పెడుతూ కూల్చివేతలకు సంబంధించి నోటీసులు జారీ చేసే అధికారం కూడా ఇక మీదట హైడ్రాకే అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు చీఫ్ సెక్రటరీ సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. అలాగే హైడ్రా బలోపేతానికి కావాల్సిన పోలీస్, సర్వే, ఇరిగేషన్ శాఖల నుండి కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. అంతేకాదు ఎఫ్టీఎల్, నాలా ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ స్థలాలు, పార్కుల సంరక్షణను కూడా హైడ్రా పరిధిలోకి తేనున్నారు. ఇక జలమండలి పరిధి కింద ఉన్న గండిపేట, హిమాయసాగర్ చెరువు పరిరక్షణ సైతం హైడ్రా పరిధిలోకే రానుంది. అంటే హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్లే. సాధారణ సిబ్బంది ఉంటేనే ఆడలెత్తిస్తున్న హైడ్రా ఇక మీదట మరింత చెలరేగిపోవడం ఖాయం. ట్రిపుల్ 1 జీవో పరిధిలో చాలామంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు. వాటిలో నివాస వాణిజ్య సముదాయాలు, ఫామ్ హౌజులు, రిసార్ట్లను నిర్మించుకున్నారు. మరి ప్రభుత్వం వాటిని టచ్ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళతాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోవైపు ట్రిపుల్ 1 జీవోని తొలగిస్తారనే ప్రచారము అంతే గట్టిగా జరుగుతోంది. ఇదంతా ఆచరణలోకి వచ్చేలోపు తమ పని కానిచ్చేయాలని హడావిడిగా బహుళ అంతస్తులు నిర్మించేస్తున్నారు కొందరు. ముందైతే భవనాలు కట్టేద్దాం, తర్వాత అనుమతులు తీసుకుందామనే ఆలోచన వారిది. ఒకవేళ ట్రిపుల్ 1 జీవో స్థానంలో కొత్తదాన్ని తీసుకొస్తే భూముల ధరలు పెరుగుతాయని ముందే కొనుగోలు చేసి బహుళ అంతస్తులను కట్టేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే పిల్లర్లు, ఇటుకలతో నిర్మాణాలు చేసి శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, నార్సింగి, మొయినాబాద్కు సమీపంలో ఉండేవారికి ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆక్రమించి విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్న వారు బాగానే ఉంటున్నారు. మధ్యలో బలయ్యేది మాత్రం వాటిని కొనుగోలు చేసిన అమాయకులే. అందుకే ఇలాంటి వారి ఆగడాలకు చెక్ పెట్టాలని రేవంత్ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. ఓవైపు ప్రక్షాళన చేసి చెరువులను రక్షించడంతో పాటు సామాన్యులు మోసపోకుండా కాపాడడానికి నడుం బిగించింది. మరి ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు సాగుతాయో, రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.